మన అనాలిసిస్ ప్రకారమే మనం మూవ్ అవ్వాలండి మార్కెట్లో. ఇక్కడ మన సెటప్ ప్రకారం ఎంట్రీ వచ్చినా సరే అవాయిడ్ చేస్తాం అన్నమాట. ప్రైస్ ఆ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఆ ప్రైస్ లో బయర్స్ ఎలా ఉన్నారు, సెల్లర్స్ ఎలా ఉన్నారు, ప్రైస్ ఎలా రిజెక్ట్ అవుతుంది ఆ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు? జస్ట్ కాల్ బై చేసా, పుట్ బై చేసా అనుకున్నారు అనుకోండి, ఖచ్చితంగా మీరు మిస్టేక్స్ చేస్తూనే ఉంటారండి. మీకేం తెలియదు కదా. అంటే నేను ట్రేడ్ చేసేటప్పుడు నాకు ఫియర్ వస్తుంది అన్నారు. అసలు ముందు ఫియర్ అనేది ఎందుకు వస్తుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ తో డిస్కస్ చేసుకుందాం అండి మనం. హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే ఈరోజు మార్కెట్ని ఈ వీడియోలో అనాలిసిస్ చేసామండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఒకసారి ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందండి. ఆ వీడియోలో మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం? మార్కెట్ని ప్రైస్ని లోకి రానివ్వండి, లోకి వచ్చిన తర్వాత మనం బయింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుందాం అని అనాలిసిస్ చేసుకున్నాం అండి. దాంతోపాటు ఎప్పుడైతే మార్కెట్ అప్ సైడ్ వస్తుందో ఒక రెసిస్టెన్స్ లెవెల్ అని చెప్పుకున్నాం కదా, అక్కడ సెల్లింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు అనుకున్నాం. ఈ రోజు మార్కెట్లో ఏం జరిగిందండి? మార్కెట్ అయితే లైట్ గ్యాప్ అప్ అయ్యి ఫాల్ అనేది వచ్చిందండి. ఫాల్ వచ్చిన తర్వాత ఒక లెవెల్ దగ్గర కన్సల్టేషన్ జరిగి అక్కడ నుంచి అప్ సైడ్ వచ్చి క్లోజ్ అయిందండి. ఈ రోజు ప్రైస్ లో ఏం జరిగింది సైకాలజీ పాయింట్స్ తో సహా చెప్పుకుంటూ మండే అనాలిసిస్ కి మూవ్ అవుదాం అండి మనం. ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్ లోకి వచ్చాం. ఇక్కడ గమనించండి ఏం జరిగింది. నా ప్రైస్ లో ఫాల్ అనేది వచ్చింది కదా, ఫాల్ వచ్చినంత మాత్రాన మనం దీన్ని సెల్లింగ్ లా కన్సిడర్ చేసుకోకూడదు. ఎందుకంటే ప్రైస్ లో ఏం జరిగింది? హెవీ గ్యాప్ అప్ అనేది జరిగింది కదా, అందులో బయర్స్ ఉన్నారని అర్థం చేసుకున్నాం మనం. దాంతో పాటే నిన్న మొన్న వాల్యూమ్స్ అనేవి బిల్డ్ అయినాయి అండి. అందులో ఎవరున్నారని అర్థం చేసుకుంటాం మనం, బయర్స్ ఉన్నారని అర్థం చేసుకుంటాం కదా. అందుకే మనం ప్రైస్ ని లోకి వస్తున్నప్పుడు ఒక జోన్ అనేది చెప్పుకున్నాం అండి. సపోర్ట్ జోన్ ఉంది కదా మనకి, ఈ జోన్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు అనుకున్నాం అండి మన సెటప్ వచ్చినప్పుడు. లేదు, ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ ని డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చిద్దో అక్కడ నుంచి మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మీ సెటప్ వచ్చినప్పుడు అని డిస్కస్ చేసుకున్నాం అండి. ఓకే, మార్కెట్ లో ఏం జరిగిందో గమనించి ఎక్కడెక్కడ ఎంట్రీలు వచ్చినాయి అనేది డిస్కస్ చేసుకుందాం అండి. ఇప్పుడు ప్రైస్ ఎక్కడ ఓపెన్ అయిందంటే మనకి లైట్ గ్యాప్ అప్ అనేది అయింది కదా. లైట్ గ్యాప్ అప్ అయిన తర్వాత ఏం జరిగింది? బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ ఉంటే ఏం జరగాలి ప్రైస్ లో? గమనించండి, ఇక్కడ గ్యాప్ అప్ అయిన తర్వాత ప్రైస్ కొంచెం లోకి వచ్చి ఒక చిన్న కన్సల్టేషన్ లేదు, బయర్ స్ట్రెంత్ అనేది కనిపించాలండి మనకి. బయర్ స్ట్రెంత్ ఎలా కనిపించింది మనకి? గ్రీన్ క్యాండిల్స్ పడాలన్నమాట. ఈ ఏరియాలో గ్రీన్ క్యాండిల్స్ పడితే బయర్స్ అగ్రెసివ్గా ఉన్నారని అర్థం చేసుకుంటాం మనం. అప్పుడు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి? ఈ ఏరియాలో సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుందండి. అంటే బయర్స్ వీక్ అవుతున్నారు, సెల్లర్స్ అనే వాళ్ళు కొంచెం మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నారు అని అర్థం చేసుకుంటున్నాం. ఓకేనా? ఇక్కడ గమనించండి, ప్రైస్ ఫాల్ అయిందా, అప్ సైడ్ వచ్చింది. ఎప్పుడైతే ఈ లో బ్రేక్ అయిద్దో మనం సెల్లింగ్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తాం కదా డౌన్ ట్రెండ్ సెటప్ ప్రకారం. ఇక్కడ గమనిస్తే మనకు ఆ సెటప్ అనేది వచ్చిందండి, కానీ ఇక్కడ మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేయలేదు. ఎందుకు ప్లాన్ చేయలేదు? మన అనాలిసిస్ లో ఇది లేదనమాట. ఇక్కడ మనం సెల్లింగ్ సెట్ అనేది ప్లాన్ చేసుకోలేదు కదా మన అనాలిసిస్ లో. ఏం ప్లాన్ చేసుకున్నాం మనం? ప్రైస్ ని లోకి వచ్చిన తర్వాత అప్పుడు బయింగ్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నాం కదా. మన అనాలిసిస్ ప్రకారమే మనం మూవ్ అవ్వాలండి మార్కెట్లో. ఇక్కడ మన సెటప్ ప్రకారం ఎంట్రీ వచ్చినా సరే అవాయిడ్ చేస్తాం అనమాట. మరి సెల్ సైడ్ ఎక్కడ ప్లాన్ చేసుకోవాలి? మన అనాలిసిస్ లో చెప్పుకున్నాం కదా, ప్రైస్ ఎప్పుడైతే హైలోకి వస్తుందో రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా, ఇక్కడ మాత్రమే మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తామండి. లేదు మధ్యలో ఎక్కడైనా సెల్లింగ్ ఎంట్రీ అనేది వచ్చింది అనుకోండి, మీకు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చండి. కానీ బెస్ట్ ప్రాబిలిటీ ఎక్కడ ఉంది మనకి? ప్రైస్ జోన్స్ లోకి వచ్చిన తర్వాత ఎంట్రీ వచ్చింది అనుకోండి మన సెల్లింగ్ సైడ్, అది బెస్ట్ ప్రాబిలిటీ ఉంటుంది అనమాట. ఇక్కడ మన అనాలిసిస్ ప్రకారం మనం సెల్లింగ్ సైడ్ లేం కదా, అందుకే ఇక్కడ సెల్లింగ్ ఎంట్రీ వచ్చినా సరే ఎంట్రీ అనేది తీసుకోలేదండి మనం. నెక్స్ట్ గమనించండి, ఇక్కడ మంచి ఫాలో కనిపించిందండి. ఫాలో అయ్యి ఎక్కడికి వచ్చింది మనకి మార్కెట్? మన జోన్ ఉంది కదా బయింగ్ జోను, ఈ జోన్ దగ్గరకు అనేది వచ్చిందండి. ఇక్కడ మనం ఎట్ సైడ్ ప్లాన్ చేసుకున్నాం? బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకున్నాం. ఏం జరిగింది ఇక్కడ? ప్రైస్ ఈ జోన్ టచ్ కాగానే రిజెక్షన్ అనేది వచ్చిందండి అప్ సైడ్. కానీ మన సెటప్ వచ్చిందా ఇక్కడ? ఈ ఏరియాలో మన సెటప్ అనేది రాలేదండి. అందుకే మనం ఎక్కడ కూడా బై ఎంట్రీ అనేది తీసుకోలేదు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించారనుకోండి, ప్రైస్ మన జోన్ దగ్గరకు వచ్చిన వెంటనే మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవట్లేదండి. మన సెటప్ వచ్చే వరకు వెయిట్ చేస్తున్నాం అంట. కొంతమంది ఎలా చేస్తారంటే, జోన్ దగ్గరకు వచ్చింది సపోర్ట్ జోన్ దగ్గరికి, ఇక్కడ నేను బై ఎంట్రీ ప్లాన్ చేసుకుంటా, రెసిస్టెన్స్ జోన్ దగ్గరికి వచ్చింది ఇక్కడ నేను సెల్ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటా, అలా కొంతమంది చేస్తారండి. అలాగైనా మీరు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. కాకపోతే అక్కడ కొంచెం అనాలిసిస్ అనేది ఎక్కువ కావాలన్నమాట. ప్రైస్ ఆ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఆ ప్రైస్ లో బయర్స్ ఎలా ఉన్నారు, సెల్లర్స్ ఎలా ఉన్నారు, ప్రైస్ ఎలా రిజెక్ట్ అవుతుంది ఆ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు అనేది అర్థం చేసుకున్న తర్వాతే సపోర్ట్ జోన్ దగ్గరికి కానీ రెసిస్టెన్స్ జోన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలి. లేదు ఇది మొత్తం నాకు ఎందుకు అనుకున్నారు అనుకోండి, మీ సెటప్ వచ్చే వరకు వెయిట్ చేయాలన్నమాట మార్కెట్ లో. ఇక్కడ గమనించిన నెక్స్ట్ ఏం జరిగింది? ప్రైస్ లో మన సపోర్ట్ జోన్ దగ్గర ఆగిందండి కొంచెం. ఇక్కడ బై ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు, కాకపోతే సెటప్ అనేది రావాలన్నమాట. ఇక్కడ మనకి ఏ సెటప్ రాలేదండి. నెక్స్ట్ మనం ఏం చెప్పుకున్నాం? ఎప్పుడైతే ఈ జోన్ డౌన్ సైడ్ క్రాస్ అయిపోద్దో సెల్లింగ్ సైడ్ రావచ్చు అనుకున్నాం అండి మార్కెట్ లో. ఇక్కడ గమనిస్తే ఏం జరిగింది మనకి? మన జోన్ అనేది డౌన్ సైడ్ బ్రేక్ అయిందండి. బ్రేక్ అయిన వెంటనే ఫాల్ అనేది వచ్చిందా? ఫాల్ అనేది రాలేదండి. ఇక్కడ మళ్ళీ అప్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు మనం? ఈ సపోర్ట్ జోన్ దగ్గర ఇంకా బయర్స్ యాక్టివ్ గా ఉన్నారని అర్థం చేసుకోవచ్చు కదా. అందుకే మనం ఎట్ సైడ్ ప్లాన్ చేసుకోవాలి? నెక్స్ట్ ఈ జోన్ అప్ సైడ్ ఉన్నంత వరకు
బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవాలండి. కాకపోతే మళ్ళీ మీ సెటప్ అనేది రావాలన్నమాట. ఇక్కడ మనం సెటప్ అని ఎందుకు చెప్తున్నాం అంటే ఇన్నిసార్లు మార్కెట్లో మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ అనేవి ఫాలో అవ్వాలండి. గ్రీన్ క్యాండిల్ వచ్చిందని బై చేయడం, రెడ్ క్యాండిల్ వచ్చిందని సెల్ చేశారనుకోండి, ఖచ్చితంగా మీరు రాంగ్ అవడానికి పాసిబిలిటీ అనేది ఎక్కువ ఉంటుందండి. ఇది కంట్రోల్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం, రూల్స్ అనేవి పెట్టుకుంటున్నాం అండి. ఆ రూల్స్ ఎలా పెట్టుకుంటున్నాం, ఒక సెటప్ ఫామ్ లో పెట్టుకుంటున్నాం అండి. సెటప్స్ ఎలాగ ఉంటాయి, మనకి ట్రెండ్ సెటప్ అనమాట. ఇందులో కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఫాలో అయ్యి మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం. కన్సల్టేషన్ సెటప్ ఉంటుంది. ఈ సెటప్ లో కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఫాలో అయ్యి మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం. దాంతోపాటు ట్రెండ్ లైన్ సెటప్ అండి. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్స్ మీద మనం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఇలా మనం సెటప్స్ రెడీ చేసుకున్న తర్వాత మాత్రమే ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలండి. జస్ట్ కాల్ బై చేసా, పుట్ బై చేసా అనుకున్నారనుకోండి, ఖచ్చితంగా మీరు మిస్టేక్స్ చేస్తూనే ఉంటారండి. మీకేం తెలియదు కదా, అంటే ఎందుకు బై చేస్తున్నారో తెలియదు, ఎందుకు సెల్ చేస్తున్నారో తెలియదు కదా. కాబట్టి మీరు ఖచ్చితంగా లాస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి రూల్స్ అనేవి ఫాలో అవుతాయి అనమాట. రూల్స్ ఎలా పెట్టుకున్నాం, మనం సెటప్స్ ప్రకారం రూల్స్ అనేవి ఫాలో అవుతున్నాం అనమాట. మార్కెట్లో చాలా మందికి లాస్ వస్తూ ఉంటుందండి. ఎందుకు లాస్ వస్తుంది, ఎమోషనల్ ట్రేడింగ్ వల్ల లాస్ అనేది వస్తుందండి. మీకేం తెలియకుండా ట్రేడ్ చేశారనుకోండి, ఎమోషన్స్ వస్తాయి. వీటిని ఎలా కంట్రోల్ చేయాలి, మనం సెటప్స్ అనేవి ఫాలో అవుతాం అనమాట. సెటప్స్ ఉన్నదే అందుకండి, మన ఎమోషన్స్ ని కంట్రోల్ చేయడానికి. అందుకే మీరు ఏం చేయాలండి, ఒక సెటప్ అనేది సెలెక్ట్ చేసుకోండి. దాన్ని బ్యాక్ టెస్ట్ చేసి ఎక్కడ వర్క్ అవుతుంది, ఎక్కడ వర్క్ అవట్లేదు, అది మొత్తం చెక్ చేసిన తర్వాత ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు టాపిక్ లోకి వద్దామండి. మనం డిస్కస్ చేసుకున్న ట్రెండ్ లైన్ సెటప్ అని ఇక్కడ ఉంది చూడండి. ఈ ట్రెండ్ లైన్ ఎప్పుడైతే మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చిద్దో అక్కడ మనం బై ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. అప్ సైడ్ బ్రేక్ అయింది కాబట్టి అక్కడ నుంచి ప్రైస్ అనేది అప్ సైడ్ వెళ్ళిందండి. దాంతోపాటు ఇంకొక అడిషనల్ కన్ఫర్మేషన్ మనకి ఏముంది, ఇక్కడ బై చేయడానికి ఒక సపోర్ట్ జోన్ అనేది ఉంది కదా. ఈ రెండింటి కన్ఫర్మేషన్ మీద మీరు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. లేదు ఈ ట్రెండ్ లైన్ సెటప్ ప్రకారం మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోలేదు అనుకోండి, నెక్స్ట్ మన ఎంట్రీ వచ్చే వరకు వెయిట్ చేయాలండి. ఇక్కడ గమనిస్తే ప్రైస్ అనేది ర్యాలీ అయిపోయింది కదా అప్ సైడ్, కాబట్టి ఇక్కడ మనకి బై ఎంట్రీ ఏం దొరకలేదు. తర్వాత ఏం జరిగింది, మార్కెట్ లో ఒక చిన్న కన్సల్టేషన్ లాగా జరిగి ఇక్కడ క్లోజ్ అయిందండి మార్కెట్. ఓవరాల్ గా ప్రైస్ ని గమనించారనుకోండి, ఏం జరిగింది, మనకి ప్రైస్ ఫాల్ అయింది, ఇక్కడ కొంచెం హాల్ట్ అయింది, నెక్స్ట్ అప్ సైడ్ వచ్చి ఇక్కడ క్లోజ్ అయింది అనమాట మార్కెట్. దీన్ని బట్టి మనకి ఏమవుతుందండి, మార్కెట్ లో సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారు, బయర్స్ అనే వాళ్ళు ఉన్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది ఇంకా క్లియర్ గా మనం డైలీ చార్ట్ లోకి వెళ్ళి అనాలిసిస్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ లోకి వచ్చామండి. ఇక్కడ గమనించిన మనకి ఈ రోజు ఏ క్యాండిల్ ఫామ్ అయింది, ఒక హ్యామర్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. ఇందులో ఇందాక మనం చూసాం కదా, ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు ఉన్నారనమాట. విక్ లో హైలో మనకి ఎవరు ఉన్నారు, సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఓవరాల్ గా మనం గమనించాం అనుకోండి, ప్రైస్ లో ఏం జరిగింది, ప్రైస్ అప్ సైడ్ వచ్చి ఫాల్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ రిజెక్ట్ అయింది కదా. ఈ రిజెక్షన్ ఎలా వచ్చింది, మనకి లో వాల్యూమ్ తో అప్ సైడ్ రిజెక్షన్ అనేది వచ్చిందండి ఈ మూమెంట్ లో. అందుకే మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ నుంచి మనం మార్కెట్ లో బయింగ్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం. ఇక్కడ మనం బై సైడ్ చెప్పుకున్నాం అని మార్కెట్ ఓపెన్ అవ్వగానే మీరు బై ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోకూడదండి. ఏం చేయాలి, మీరు లెవెల్స్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట. ఆ లెవెల్స్ క్రాస్ అవుతున్నప్పుడు మీరు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటే ప్రాబిలిటీ అనేది ఇంక్రీజ్ అయ్యింది మీకు. లేదు మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడ లో ఉంది కదండి ఈ రోజులో, అది బ్రేక్ అయిపోయింది అనుకోండి ఒక మంచి రెడ్ క్యాండిల్ తో, అక్కడ నుంచి మార్కెట్ ఫాల్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఎందుకంటే ఓవరాల్ గా మనకి ఏం కనిపిస్తుంది, డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది కదా. అందుకే లో బ్రేక్ అయినప్పుడు మళ్ళీ మార్కెట్ లో ఫాల్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది, సెల్లర్స్ వస్తారు కాబట్టి. దీన్ని ఇంకా క్లియర్ గా మనం 5 minutes లోకి వెళ్ళి అనాలిసిస్ చేసుకుందాం అండి జోన్స్ తో పాటు. ఇప్పుడు మనం నిఫ్టీ 5 minutes చార్ట్ లోకి వచ్చామండి. ఇక్కడ గమనిస్తే మనకి ఏముంది, లాస్ట్ లో ఒక చిన్న కన్సల్టేషన్ లాగా ఫామ్ అయింది కదా. ఎప్పుడైతే మార్కెట్ ఈ కన్సల్టేషన్ అప్సైడ్ బ్రేక్ ఇచ్చిద్దో ఒక మంచి గ్రీన్ క్యాండిల్ తో, అక్కడ నుంచి అప్సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఇక్కడ మీరు బై ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే ఏం జరగాలి, ఒక మంచి గ్రీన్ క్యాండిల్ అనేది కావాలండి. మంచి గ్రీన్ క్యాండిల్ పడినప్పుడే బయర్స్ ఉన్నారని అర్థం చేసుకొని బై ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం మనం. లేదు ప్రైస్ అప్సైడ్ వస్తూ ఉంది అనుకోండి, నెక్స్ట్ మన రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా 24,920, ఇక్కడ మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి మీ సెటప్ వచ్చినప్పుడు. లేదు మార్కెట్ ఈ జోన్ అప్సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి ఒక మంచి గ్రీన్ క్యాండిల్ తో, అక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఎక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ అనేది ఉంది, నెక్స్ట్ మన రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా 25,030 అండి, ఈ జోన్ వరకు రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఇక్కడ మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ప్రైస్ ఫాలో అవుతూ వస్తుంది అనుకోండి, నెక్స్ట్ మన సపోర్ట్ జోన్ ఉంది కదా ఇక్కడ ఉందండి 24,650, ఈ జోన్ దగ్గర మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఎందుకు ఇక్కడ బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తున్నాం, ఇక్కడ గమనించండి, ఇక్కడ నుంచి కదా అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది వచ్చింది. అందుకే ఈ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రైస్ మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకొని ఇక్కడ మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తున్నాం అండి. లేదు ఈ జోన్ ని డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి, మనం ఇందాక డైలీలో డిస్కస్ చేసుకున్నాం కదా, ఈలో బ్రేక్ అయిపోద్ది కదా. ఈలో బ్రేక్ అయినప్పుడు ఏం జరిగిద్ది, ఇక్కడ ఎవరైతే బయర్స్ ఉన్నారని అర్థం చేసుకుంటున్నాం మనం, వీళ్ళందరూ ఫెయిల్ అయినట్టు అండి. ప్రైస్ క్రాస్ అయిపోయింది కదా సపోర్ట్, అందుకే ఇక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తున్నాం అండి. సెల్లర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అవుతున్నారని అర్థం చేసుకొని. ఓకే, నెక్స్ట్ ఎక్కడ ఉంది మనకి సపోర్ట్ జోన్, ఇక్కడ ఉందండి 24,500.
ఈ జోన్ దగ్గర మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రైస్ ఇక్కడ ఫాలో అవుతూ వచ్చిందని బై ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవద్దండి. మీ బయింగ్ సెటప్ వచ్చినప్పుడు మాత్రం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోండి ఈ జోన్ దగ్గర. ఓకే, ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ హవాలీ చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ ఏం అనాలిసిస్ చేసుకున్నాం మనం? ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ని అప్సైడ్ బ్రేక్ ఇచ్చిందో ఇక్కడ నుంచి బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలనుకున్నాం కదా. కానీ ఏం జరిగింది, మార్కెట్లో ఒక మంచి రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. ఫాలో అయ్యి సేమ్ నిఫ్టీ లాగానే అండి అప్సైడ్ అనేది రిజెక్షన్ వచ్చి పైకి వచ్చి క్లోజ్ అయిందండి మార్కెట్. కాబట్టి మండే రోజు మనం ఏం ప్లాన్ చేసుకుందాం, మనకి ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ అనేది ఉంది కదా, ఎప్పుడైతే ప్రైస్ ఇక్కడికి వస్తుందో ఇక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఎంత మన ఈ జోన్ అది 54,230 అండి. లేదు మార్కెట్ ఈ జోన్ అప్సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి ఒక మంచి గ్రీన్ క్యాండిల్తో, ఇక్కడ నుంచి ప్రైస్ అప్సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి అక్కడ మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ ఉందండి 54,570 అండి. ఈ జోన్ దగ్గర మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఈ జోన్ కూడా మార్కెట్ అప్సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి ఒక మంచి గ్రీన్ క్యాండిల్తో, అక్కడ నుంచి అప్సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ అనేది ఉంది. లేదు ప్రైస్ ఫాలో అవుతూ వస్తుంది అనుకోండి, ఫాలో అవుతూ వస్తుంటే ఈ రోజు లో ఉంది కదా, ఈ లోతో పాటు ఇక్కడ మన జోన్ కూడా ఉందండి 53,570. ఇది మొత్తాన్ని కూడా ఒక బయింగ్ జోన్ లా కన్సిడర్ చేసుకోండి. ప్రైస్ ఎప్పుడైతే ఈ బయింగ్ జోన్ లోకి వస్తుందో ఇక్కడ మీ సెటప్ వచ్చినప్పుడు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. లేదు మార్కెట్ ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి, ఈ లో మొత్తాన్ని క్రాస్ అయిపోయినట్టు కదా, అంటే బయర్స్ అందరూ వీక్ అయిపోయి మళ్ళీ మార్కెట్లోకి సెల్లర్స్ వచ్చారని అర్థం చేసుకొని ఇక్కడ నుంచి మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ మన సపోర్ట్ జోన్ ఎక్కడుంది బ్యాంక్ నిఫ్టీలో, ఇక్కడ ఉందండి 53,222. ఈ జోన్లోకి వచ్చినప్పుడు మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఇప్పుడు మనం సెన్సెక్స్ హవాలీ చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ మనం లెవెల్స్ అనేవి గమనిద్దాం. ఇప్పుడు మనకి రెసిస్టెన్స్ జోన్స్ ఎక్కడ ఉన్నాయి, ఫస్ట్ది ఎక్కడ ఉందండి 80,900, దాని తర్వాత ఇక్కడ 81,300, నెక్స్ట్ 81,600. ఈ జోన్స్ దగ్గరకు వచ్చినప్పుడు మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ప్రైస్ ఫాలోతో వస్తుంది అనుకోండి, మన సపోర్ట్ జోన్స్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉందండి ఎంత మనకి జోను 80,340. దాంతోపాటే ఇక్కడ లో ఉంది చూడండి, కరెక్ట్గా మన సపోర్ట్ జోన్ దగ్గర నుంచి ప్రైస్ అనేది రిజెక్ట్ అయిందనమాట. ఇట్లా అర్థం చేసుకోండి, జోన్స్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రైస్ ఎలా రియాక్ట్ అవుతుంది, అక్కడ నుంచి ప్రైస్ అప్స్ రిజెక్ట్ అవుతుందా లేదు డౌన్ అనేది బ్రేక్ అవుతుందా అనేది అర్థం చేసుకొని ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. మీరు ఇక్కడ మీరు గమనిస్తే ఎక్కడి నుంచి కదా ప్రైస్ అనేది అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది. అందుకే ఎప్పుడైతే మళ్ళీ మార్కెట్ ఫాలో అవుతూ ఈ జోన్ దగ్గరకు వస్తుందో ఇక్కడ మళ్ళీ కొంచెం లైట్గా అప్సైడ్ వెళ్ళని పాసిబిలిటీ ఉంది అని అర్థం చేసుకొని ఇక్కడ మళ్ళీ మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడ ఉందండి మనకి, ఇక్కడ ఉందండి 79,777. ఈ రెండు మనకి సపోర్ట్స్ లా యాక్ట్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఇప్పుడు మనం లెవెల్స్ అనేది డిస్కస్ చేసుకున్నది సెన్సెక్స్ లో. ఇక్కడ సైకాలజీ కావాలనుకోండి మీకు, ఇందాక మనం నిఫ్టీలో అనాలిసిస్ చేసుకున్నాం కదా, దాన్ని మీరు ఫాలో అయిపోవచ్చు అండి. అలానే మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ అయితే చేశారండి, ఏంటిదంటే నేను ట్రేడ్ చేసేటప్పుడు నాకు ఫియర్ వస్తుంది అన్నారు. అసలు ముందు ఫియర్ అనేది ఎందుకు వస్తుందో ఒక చిన్న ఎగ్జాంపుల్తో డిస్కస్ చేసుకుందాం అండి. మనం నేనేం చేశానంటే ఒక రద్దీ ఏరియాలో మీకు ఒక కార్ అనేది ఇచ్చానండి నడపమని, మీకేమో కార్ నడపడం రాదు. ఇప్పుడు మీకు ఫియర్ వస్తుందా, లేదు నేను కార్ నడిపేస్తా 100 మీద వెళ్తాను ఎగ్జైట్మెంట్ వస్తుందా? ఫియర్ అనేది వస్తుందండి. ఎందుకు ఫియర్ వస్తుంది, మనం చేసే పని మీద మనకి క్లారిటీ లేదనమాట. అంటే ఇక్కడ ఏంది, కార్ నడిపేటప్పుడు మీకు కార్ నడపడం రాదు కాబట్టి, కార్ ఎలా నడపాలనేది క్లారిటీ లేదు కాబట్టి మీకు ఫియర్ అనేది వస్తుంది. ఇప్పుడు కార్ నడుపుతున్నప్పుడు ఫియర్ పోవాలంటే మనం ఏం చేస్తాం, ఫస్ట్ కార్ గురించి తెలుసుకుంటాం అండి. కార్ నడపాలంటే ఏమేం కావాలని తెలుసుకుంటాం అండి ఫస్ట్. దాని తర్వాత ఏం చేస్తాం, గ్రౌండ్లోకి వెళ్తాం అండి. గ్రౌండ్లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తాం అనమాట, ఎలా నడపాలి, ఎటు సైడ్ తిప్పితే కార్ ఎటు సైడ్ వెళ్ళిద్ది అనేది ప్రాక్టీస్ చేసి దాని తర్వాత ఏం చేస్తాం, థర్డ్ పెద్ద రోడ్లు ఉంటాయి కదా, అంటే తక్కువ జనాలు తిరిగే దాంట్లోకి వెళ్ళి మనం ప్రాక్టీస్ అనేది చేస్తామండి. ఓకేనా, గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం, మనం లాస్ట్ జనాలు ఎక్కువ ఉన్న ఏరియాలోకి వెళ్ళి మనం కార్ అనేది నడుపుతాం అనమాట. ఈ పాయింట్కి వచ్చేసరికి మీకు ఫియర్ అనేది ఉండదండి. ఓకేనా, ఫోర్త్ పాయింట్కి వచ్చేసరికి మీకు ఫియర్ అనేది పోయిద్ది. ఫస్ట్ రోజు మీరు కార్ నడిపేటప్పుడు ఫియర్ అనేది ఉందండి, ఇప్పుడు లేదు. ఎలా పోయింది, మనకి ఈ స్టెప్స్ అన్ని ఫాలో అయ్యి అనమాట. అంటే ఇక్కడ ఒక ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ ని ఫాలో అయిన తర్వాత మనకి ఫియర్ అనేది పోయింది. కాబట్టి ఏం తెలుసుకోకుండా మీరు కార్ నడిపిన ఫియర్ వస్తుంది, అలాగని చెప్పి డైరెక్ట్ మీరు కార్ నడపడానికి వెళ్ళినా కానీ ఫియర్ అనేది వస్తుందండి. ఇక్కడ మనం ఫియర్ పోగొట్టుకోవడానికి ఏం చేసాం, ఇవన్నీ ఫాలో అయ్యామండి. సేమ్ మనం మార్కెట్లో కూడా అంతే అండి. మార్కెట్ మీద ఫియర్ పోవాలంటే మనం ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం అండి. ఫస్ట్ మనం ఏం చేస్తాం, క్యాండిల్స్ గురించి నేర్చుకుంటాం అండి. దాని తర్వాత ట్రెండ్ గురించి నేర్చుకుంటాం. దాని తర్వాత కొన్ని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ అని చాలా ఉంటాయండి మార్కెట్లో. బేసిక్స్ అన్ని నేర్చుకుంటాం అండి మనం. ఈ బేసిక్స్ తెలుసుకున్నంత మాత్రం మనం ట్రేడ్ చేయడానికి ఎలిజిబులా? ఇక్కడ కార్ ఎగ్జాంపుల్లో చూడండి, కార్ గురించి తెలుసుకున్నంత మాత్రం మనం కార్ నడపగలమా? నడపలేం కదా. ఇక్కడ కూడా అంతే, బేసిక్స్ తెలుసుకున్నంత మాత్రం మనం ట్రేడింగ్ అనేది చేయలేము అనమాట. ట్రేడింగ్ చేయాలంటే ఏం కావాలి, మనకి కొన్ని అర్థం చేసుకోవాలండి మనం. సెకండ్ ఏం చేస్తాం, మనం
ప్రైస్ ఎందుకు మూవ్ అవుతుంది అనేది అర్థం చేసుకుంటాం అండి. సైకాలజీని అర్థం చేసుకుంటాం అనమాట. బయర్స్ ఎలా ఉన్నారు, సెల్లర్స్ ఎలా ఉన్నారు, అది ఎలా అర్థమైంది మనకి? బేసిక్స్ అన్ని వచ్చిన తర్వాతనే మనకి సైకాలజీ అనేది అర్థమైద్దండి. మీరు చార్ట్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడే ఇది వస్తుంది అనమాట మీకు. ఇక్కడ కార్ ఎగ్జాంపుల్లో చూస్తే గ్రౌండ్లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, అలా ఇక్కడ మనం చార్ట్లో చూసి ప్రాక్టీస్ అనేది చేయాలన్నమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏముంది మనకి? స్టాక్స్లోకి వెళ్ళి ప్రాక్టీస్ అనేది చేయాలండి. ఇంట్రాడే ట్రేడింగ్ అంటే 10 స్టాక్స్ 20 స్టాక్స్ తీసుకొని మీరు ప్రాక్టీస్ అనేది చేయాలన్నమాట. ఇక్కడ ఏం చేసాం మనం? ప్రతి తక్కువ ఉన్న ఏరియాలోకి వెళ్ళి కార్ నడపడం నేర్చుకున్నాం కదా, ఇక్కడ కూడా అంతే. రిస్క్ తక్కువ ఉన్న దాంట్లోకి వెళ్ళి మనం ట్రేడింగ్ అనేది నేర్చుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏం చేస్తాం మనం? ఫోర్త్ పాయింట్ లాస్ట్ ఆప్షన్స్లోకి దిగొచ్చండి. ఇది ఆప్షన్స్లో దిగాలంటే చాలా టైం పట్టిద్దండి మీకు, ఎందుకంటే ఇది రిస్కీ గేమ్ కదా. వీటన్నిటిలో ప్రో అయిన తర్వాతనే మీరు ఆప్షన్స్ ట్రేడింగ్లోకి ఎంటర్ అనేది అవ్వాలండి. ఇక్కడ ఏం చేసాం మనం? ఇది మొత్తం నేర్చుకున్న తర్వాతనే కదా మన కార్ నడపడం అనేది వచ్చింది. ఇక్కడ కూడా అంతే అండి. ఇవన్నీ నేర్చుకున్న తర్వాతనే మీరు ఆప్షన్స్ ట్రేడింగ్లోకి వెళ్తే మీకు ఫియర్ అనేది తగ్గిపోద్ది అనమాట. కానీ అందరూ ఏం చేస్తారండి మార్కెట్లో? ఇవేం తెలుసుకోకుండా డైరెక్ట్ గా ఆప్షన్స్ ట్రేడింగ్ లోకి అనేది దిగుతారండి. వాళ్ళు ఎవరో చెప్పారు, వీళ్ళెవరో చెప్పారని జస్ట్ కాల్ అంటే ఏంది, పుట్ అంటే ఏంది తెలుసుకొని మార్కెట్ లోకి దిగుతారండి ఆప్షన్స్ ట్రేడింగ్ లోకి. ఇలా చేస్తే మీకు ఫియర్ రాకుండా ఏమొస్తుంది చెప్పండి? కార్ ఎగ్జాంపుల్ మనం ఫియర్ పోగొట్టాలంటే ఏం చేసాం? ఈ స్టెప్స్ అన్ని ఫాలో అయ్యాం కదా. ఇక్కడ కూడా అంతే అండి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ లోకి అనేది దిగాలి. అప్పుడు మాత్రమే మీరు ట్రేడింగ్ అనేది చేయగలరు. ఇది మొత్తం చేయడానికి ఎన్ని రోజులు పట్టిద్ది మనకి? బిగినర్స్ అయితే దగ్గర దగ్గర 1 year టైం అనేది పట్టిద్దండి. ఈ 1 year మీరు ఇవ్వగలరు అనుకున్నప్పుడు మాత్రమే ట్రేడింగ్ లోకి దిగండి. వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తున్నాయి, వీళ్ళకి ప్రాఫిట్స్ వస్తున్నాయి, నేను డబ్బులు పెడితే నాకు కూడా ప్రాఫిట్స్ వస్తాయని దిగారు అనుకోండి, మీకేం చేయాలో తెలియదు కాబట్టి ఖచ్చితంగా లాస్ అవుతారనమాట. నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.